అవసరమైతే అందరికి శత్రువులా అయినా బ్రతుకుతా, కానీ మాత్రం బానిసగా మాత్రం చచ్చిన బతకను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఈ డైలాగ్తో మీ ఫొటోస్ పెట్టుకొని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఓకే, సో ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. సో మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీకు తెలిసిందే, క్యాప్కట్ యాప్ని మనం యూస్ చేసి వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్గా ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోవాల్సిందేని. ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఆ వీడియోని క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు 8 సెకండ్స్ వరకు తీసుకురావాలి. సో మనకు 8 సెకండ్ వరకు మనకు డైలాగ్ ఉంటుంది. దాని తర్వాత ఫొటోస్ వస్తాయి. సో ఆ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఏదైతే ఈ ఫొటోస్ పార్ట్ ఉంటుందో, సో నేను ఇచ్చిన ఫొటోస్ పార్ట్ దీన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. టోటల్గా 3 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.7 సెకండ్స్ వచ్చే విధంగా చేసుకోండి. సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా అంతే 1.7 సెకండ్స్. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా అంతే 1.7 సెకండ్స్. ఓకే, 3 ఫోటోస్ యొక్క డ్యూరేషన్ కూడా 1.7 సెకండ్స్ వచ్చే విధంగా చేసుకోండి. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఫొటోస్ అన్నింటినీ కూడా మీరు స్క్రీన్కి ఫిట్ చేసుకోండి అన్నింటినీ. ఓకే, ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకుంటారు. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని కిందికి మనం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు పార్ట్స్ కట్ అని ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి కింద. సేమ్ దీనికి కూడా అదే యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట, బార్స్ కట్ ఎఫెక్ట్. ఓకే, సో 1.7 సెకండ్ మనకు. థర్డ్ ఫోటో కూడా సేమ్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇన్ని యానిమేషన్లో ఉంటాయన్నమాట. ఈ యానిమేషన్ అనేది బార్స్ కట్ ఎఫెక్ట్. ఓకే, 3 ఫోటోస్ కూడా సేమ్ యానిమేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైలాగ్కి అండ్ ఫస్ట్ ఫోటోకి మధ్యలో ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఈ వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ట్రెండింగ్లో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంటుంది. సింపుల్గా జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేసుకుంటే మనకి ఇక్కడ షేక్ ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రో ఎఫెక్ట్లో షేక్ ట్రాన్సాక్షన్ ఇక్కడ సెకండ్ రోలో లాస్ట్లో ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్ని అప్లై చేసుకోవాలి. అయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఫోటోని కొంచెం జూమ్ చేసుకోవాలి, మర్చిపోయాను, జూమ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. దెన్ ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ట్రెండింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మనకు ఇక్కడ, ఫ్లాష్ ఎఫెక్ట్ అని ఇక్కడ. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సో దీని స్పీడ్ని 60 వరకు చేసుకోవాలి. ఇక్కడ 60, 61 ఈ అరౌండ్గా చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురావాలి. చివరి దాకా తీసుకొస్తే ఇప్పుడు మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. అంతే, సింపుల్.